బిగ్ బాస్ సీజన్ 8 లో సోనియా ఆకుల అండ్ వచ్చిన హౌస్ మేట్స్ అందరూ కూడా గ్రూప్ గేమ్ ని ఎక్స్పోజ్ చేస్తూ వారిని నామినేట్ చేస్తూ ఉంటే సోనియా ఆకుల శేఖర్ భాష ప్రేరణను చేస్తున్న పద్ధతిపై ఆమె మాట్లాడుతున్న తీరుపై ఆమె ఎంత పక్క వాళ్ళని ఎంతగా డిగ్రేడ్ చేస్తుందో ఒక పురుగులాగా చూస్తుందంటూ దానిపై ఫైర్ అవుతూ నామినేట్ చేస్తారు. ఇక ఇందులో భాగంగా పనిష్మెంట్స్ ఒకేలాగా ఇవ్వాలని, నబీల్ స్వీట్స్ తింటున్నాడని అతనికి ఒక స్వీట్ పనిష్మెంట్ ఇచ్చారని, సీతాఫల్ తిన్న గౌతమ్ కి మాత్రం చాలా హార్ష్ పనిష్మెంట్ ఇచ్చారని వాళ్ళిద్దరు కూడా దాన్ని తెలియజేశారు. ఇక ఇర్రెస్పాన్సిబుల్ అంటూ ప్రేరణ సోనియా చెప్పిన పాయింట్స్ పై డిఫెండ్ చేసుకునేటప్పుడు చెప్తుంది, నేను ఇర్రెస్పాన్సిబుల్ ఎలా అవుతాను, నేను కావాలని చేస్తున్నానని చెప్పాను కదా, అది ఇర్రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతుందంటూ ఫైర్ అవుతాడు ప్రేరణపై గౌతమ్. ఇక ఇదే అంశంపై వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత నబీల్ గౌతమ్ పై ఫైర్ అవుతూ కనిపిస్తాడు. మెగా చీఫ్ చెప్పినప్పుడు ఆ పని నువ్వు చేయాలి, కానీ నువ్వు దాన్ని చేయకుండా మెగా చీఫ్ ఆర్డర్స్ ని ఫాలో కాకుండా ఉండటం అది ఎంతవరకు కరెక్ట్? ఆమె తినొద్దని చెప్తే నువ్వు వెళ్లి తిన్నావు, అది ఎలా రైట్ అవుతుంది? మళ్ళీ దాన్ని నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నావని అంటాడు గౌతమ్ తో. దానికి బిగ్ బాస్ హౌస్ లో షేర్ ఔర్ చీతా వీరిద్దరి మధ్య గొడవ అయితే జరుగుతుంది. దీంట్లో చీతా అయిన అశ్వత్థామ గౌతమ్ షేర్ నబీల్ తో, నువ్వు చెప్పేది కొద్దిసేపు పక్కన పెట్టు, నేను నీకు ఒక మాట చెప్తాను, నువ్వు దాన్ని ఏమంటావో చెప్పు అంటూ అంటాడు. నేనైనా సీతాఫల్ తిన్నాను, అది మెగా చీఫ్ కి కావాలని ఆట పట్టించాలని నేను తిన్నాను, ఒక టాస్క్ లాగా చేశానని గౌతమ్ అంటాడు. కానీ నువ్వు బిగ్ బాస్ అడిగినప్పుడు ఆ రోజు యాక్షన్ రూమ్ లో హౌస్ మేట్స్ కి సర్ప్లస్ రేషన్ దొరకాలంటే మీరు స్వీట్స్ త్యాగం చేయాలని చెప్పారు బిగ్ బాస్. అప్పుడు నువ్వు ఒక్క మాట కూడా ఆలోచించకుండా త్యాగం చేస్తాను బిగ్ బాస్ అంటూ సాక్రిఫైస్ చేశావు. ఆ రోజు నీపై అందరికీ చాలా మంచి ఒపీనియన్ ఏర్పడింది. మన కోసం ఇతను ఇలా చేశాడే, మన కోసం సాక్రిఫైస్ చేశాడని అందరు కూడా నిన్ను ఒక హీరోని చేశారు. కానీ నువ్వు చేసిందేంటి? అలా అందరి దృష్టిలో హీరో అయిన నువ్వు దాక్కొని సున్నుండలు తినడం, స్వీట్స్ తినడం, క్యారెట్ హల్వా తినడం, ఇది ఎంతవరకు రైట్? అట్లాంటప్పుడు నువ్వు చేసింది సాక్రిఫైస్ అని ఎలా అంటావు? దానికి ఏమర్థం ఉంటుంది? ఏ అర్థమూ ఉండదు. మరి దీనిపై ఏం మాట్లాడతావు? మాట్లాడని గౌతమ్ అయితే చాలా గట్టి పాయింట్ పెట్టాడు. గౌతమ్ మరి నబీల్ కి చెప్పిన పాయింట్ అయితే చాలా గట్టి పాయింటే. సాక్రిఫైస్ అంటూ ఇక్కడ దొంగదారిన నబీల్ స్వీట్స్ తినడంపై మీ అభిప్రాయం ఏంటి?